స్వామి దర్శనానికి ఇంతమంది భక్తులు వస్తున్నారు. ఒకప్పుడు 100,000 నుంచి ఇప్పుడు లక్షల్లో వస్తున్నారు. అదే టైంలో దర్శనం వేళలు కూడా రాత్రి 1 గంట వరకు దర్శనం, 3కి సుప్రభాతం, ఒక 2 అవర్సే దేవుడికి రెస్ట్. ఆ గ్యాప్లో కూడా గుడి క్లోజ్ చేస్తానే స్వామి కిందికి వచ్చి మంగాపురం వాళ్ళ భార్యతో మాట్లాడి సుప్రభాతానికి పైకి వస్తాడని, లేదంటే అమ్మగారు అలిగిపోతారు కింద. మొత్తం 24 గంటలు బిజీనే, రెస్టే లేదు అయ్యగారికి. భగవంతుడే భక్తుల కోసం 24 గంటలు నిలబడి సంపాదించి ఆయన తీసుకున్న లోనికి ఇంతవరకు ఇంట్రెస్ట్ కడుతున్నాడు కుబేరుడికి. లక్ష్మీ దగ్గర ఉంటే స్వామికి ఫైనాన్స్ ప్రాబ్లం లేదు. లక్ష్మీదేవి ఏమో అలిగిపోయి వైకుంఠం వదిలి భూలోకం వచ్చింది. ఆమెను ఎదుర్కొంటూ స్వామి వచ్చి లక్ష్మీదేవి ఎక్కడా కనిపించకపోతే ఓ వనంలో పద్మావతిని చూసి పద్మావతితో పెళ్ళికి డిసైడ్ చేసినప్పుడు స్వామి పెళ్ళికి 3 దేవతలు వస్తారు. వారం రోజులు పెళ్ళి గ్రాండ్గా జరగాలి. గ్రాండ్గా జరగాలంటే దగ్గర లక్ష్మి లేదు, ఫైనాన్స్ ప్రాబ్లం. అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ కుబేరుడు. స్వామి గరుడ్ మంత్రికి చెప్తాడు, నువ్వు వెళ్ళి డబ్బు తీసుకొని రా అంటే, డబ్బిస్తాను తీసుకెళ్తావు బాగానే ఉంది, ఇచ్చినందుకు ప్రతిఫలం వడ్డీ ఎవరు, మీరు కడతారా శివుడు కడతారా, ఏ లెక్కలో రాసుకోవాలంటే అప్పుడు ఆయన వచ్చి స్వామికి చెప్తాడు, మీరు డబ్బు దేమన్నారు స్వామి, ఆయన వడ్డీ అడుగుతున్నాడు అంటే అప్పుడు స్వామి కుబేరుని పిలిపించి, కుబేర పద్మావతికి నాకు అయ్యే కళ్యాణానికి సమస్తం ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు పెట్టు, నీకు ఇచ్చినందుకు ప్రతిఫలంగా కలియుగాంతం వరకు భక్తులు నాకు సమర్పించే ఉండి కంప్లీట్గా నువ్వు వడ్డీ కింద జమ చేసుకో. కానీ మొత్తం నోటి మాట చెప్తే కలియుగంలో విలువ లేదు కాబట్టి కలియుగాంతం వరకు వడ్డీ కట్టే షరత్తో బాండోపత్రం ఫిలప్ చేసి ఈ పక్షిరాజు గరుత్మంతుడు బ్రహ్మదేవుడు శివుడు వీళ్ళందరూ సాక్షి అంతకాలి విట్నెస్ ఫార్మాలిటీస్ అన్ని ఫిలప్ అయిన తర్వాతే కుబేరుడు అప్పిచ్చాడు స్వామికి. అందుకే మనకు కూడా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తారు పిల్లలకి, ఎంత ఫ్రెండ్షిప్ అయినా డబ్బులు ఇచ్చి తీసుకున్నప్పుడు మొహమాటం లేకుండా సంతకాల ఫార్మాలిటీ చూసుకోమని. సరే లోన్ తీసుకున్నాడు, పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిన తర్వాత ఈయన ఉన్నాడు కదా రచ్చలు పెట్టేదానికి సమాచార శాఖ మంత్రి నారదుడు. ఈయన వెళ్తాడు కొల్హాపూర్కి, మహారాష్ట్ర కొల్హాపూర్ వెళ్ళి అమ్మ ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నావు, అయ్యగారు అక్కడ ఇంకో పెళ్లి చేసుకుని ఇంకో ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నాడని చెప్పొచ్చేస్తాడు. ఇంకా వచ్చి స్వామితో గొడవ పడుతుంది, నేను మీరు పద్మావతిని ఎట్లా పెళ్లి చేసుకుంటారని. ఇద్దరు భార్యలు నేనా నువ్వు అని వాదిస్తారు. ఎంత నచ్చ చెప్పినా వాళ్ళిద్దరూ స్వామి మాట వినరు. స్వామి కూడా యుగధర్మాన్ని బట్టి సర్దుకుపోయినప్పుడు కృష్ణావతారం అప్పుడు 16,000 మంది ప్రాబ్లం సాల్వ్ చేసినాడు. కానీ గొడవ పడితే ఇద్దరు భార్యల సమస్య తీర్చిన 7 కొండలు అయిన వల్ల కాక ఒక్కొక్క అడుగు వెనక్కేసుకుంటూ 7వ వాకిల దగ్గర సెలైపోతాడు. ఆయన అనుకుంటే ఆ ప్రాబ్లం సాల్వ్ చేయగలుగుతాడు. కానీ అందులో ఒక ఇంపార్టెంట్ లెసన్ ఏం పబ్లిక్ అంటే, కలియుగంలో నేను ఇంతటి వాడిని 2 భార్యలు చేసుకుని ఒక సమస్య వచ్చినప్పుడు తీర్చలేక సెలైపోతున్నాను, ప్రజలు మీరేం తీరుస్తారు, మీరు కూడా ఒకరినే చేసుకోండి, 2 జోలికి బాబాకండి అని. కానీ జనాలు ఏమో కొంతమంది తప్పుగా అర్థం చేసుకుని 7 కొండలు ఆయనకి 5 ఉండాలి లేరా మనకుంటేమని రాంగ్ రూట్లో వెళ్ళిపోతున్నాడు.